నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాఘవేంద్ర. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ మన తెలంగాణ రాష్ట్రంలో అంటే హైదరాబాద్ గచ్చిబౌలిలో తెలంగాణ నవనిర్మాణ సభ ఏర్పాటు చేయాలని వారు సంకల్పించడం జరిగింది. మరి దానికి తెలంగాణ ప్రభుత్వము అదేవిధంగా తెలంగాణ పోలీస్ శాఖ ఏదైతే ఉందో అనుమతి నిరాకరించింది. అనుమతి నిరాకరించడానికి కూడా ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ వర్సెస్ నాగేశ్వర్, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఏదైతే ఇష్యూ ఉందో ఇష్యూ పైన రెండు రాష్ట్రాల మధ్యన అంటే పవన్ సపోర్టర్స్, జనసేన నాయకులు, పవన్ అభిమానించే వాళ్ళు, పవన్ ఫ్యాన్స్, అదేవిధంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కు అనుకూలంగా వ్యవహరించే జర్నలిస్టులు కావచ్చు, వైతాళికులు కావచ్చు, మేధావులు కావచ్చు, సామాన్య ప్రజానికం కావచ్చు, చాలా మంది ఉన్నారు, పొలిటీషియన్స్ కావచ్చు. అంటే వీరి మధ్యన ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ జనసేన నాయకుడు తలపెట్టిన ఏదైతే తెలంగాణ నవనిర్మాణ సభ ఏదైతే ఉందో దానికి అనుమతి ఇస్తే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి, ఇలాంటి అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఎలా అన్న కొన్ని అనుమానాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, మొత్తం మీదైతే సభను ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా జూన్ 2 అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వము భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సంబరాలు చేసుకుంటా ఉంటారు, పండుగ వాతావరణం అనేది నెలకొని ఉంటుంది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ నిర్వహించాలనుకున్న ఏదైతే జనసేన సభ ఏదైతే ఉందో గచ్చిబౌలిలో ఆ సభ నిర్వహించుకోవడానికి ప్రభుత్వం నిరాకరించలేదు, అనుమతించలేదు. పోలీస్ శాఖ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ ఆవిర్భావ సభ జరుగుతున్న నేపథ్యం, మరొక వైపు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు వర్సెస్ పవన్ కళ్యాణ్ ఏదైతే అంశము దాని మధ్య చెలరేగుతున్న ఆరోపణలు, విమర్శలు, పరస్పర విమర్శలు, ఒకరిపైన ఒకరు మీడియా ఛానళ్ళలో సోషల్ మీడియాలో చూస్తే తెల్లారితే పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు తెలంగాణ జర్నలిస్ట్లను తిట్టడం, పాషయ్యని తిట్టడం, ప్రొఫెసర్ నాగేశ్వరం తిట్టడం, ఇట్లా ఇక్కడ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికైతే ఇలాంటి ఒక సందర్భంలో ఈ నేపథ్యంలో జనసేన సభకు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా గొడవలు, అల్లర్లు తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య కావచ్చు, ఇటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వైపు సపోర్ట్ గా ఉండే వర్గాలు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ వైపు ఉండే వర్గాలు కావచ్చు, మొత్తం మీదైతే ఒక ఇబ్బందికరమైన వాతావరణము ఖచ్చితంగా ఏర్పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆలోచించి సభకు అనుమతి అయితే ఇవ్వలేదు. ఇక సభకు అనుమతించాలని చెప్పేసి కూడా జనసేన లీగల్ టీం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపైన హైకోర్టు నుండి ఇప్పటికైతే ఎలాంటి అంటే హైకోర్టు ఈ కేసుకు సంబంధించి విచారణ చేపడుతుంది కాబట్టి అనుమతి ఇస్తుందా లేదా, ఏ తేదీన అనుమతిస్తుంది అన్న అంశం అయితే అధికారికంగా ఇప్పటికీ మనకు బయటికి రాలేదు. మొత్తం మీద అయితే జనసేన లీగల్ టీం అయితే పిటిషన్ వేయడం జరిగింది. దీనికోసం వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉందని వార్తలు అయితే వస్తా ఉన్నాయి. చూడాలి అనుమతి ఇస్తారా లేదా అన్న అంశం అయితే. ఈ అంశం ఒక ఎత్తు అయితే, ఇక పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన నిన్న హుస్నాబాద్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పైన ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఒకప్పుడు
మరి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు, వాటిని ఆయన చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ సూట్తో మరి ఏవైతే ఆ కొబ్బరి చెట్లు, మరి కోనసీమ అనేది ఎండిపోతుందని చెప్పేసి ఆయన మాట్లాడడం, అంటే తెలంగాణలో కించపరిచేలా మరి ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి, అంటే కోనసీమ మస్ అయిపోతుందని చెప్పేసి ఆయన మాట్లాడడం అంశాన్ని ఆయన గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ 11 రోజులు అన్నం ముట్టలేదు, ఉపవాసం ఉన్నాడని, తెలంగాణకు పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో వ్యతిరేకమని, సినిమాల్లో ఏ వేషం నడుస్తుంది కానీ రాజకీయాల్లో అలా కాదని, ఆ దూకుడు రాజకీయాల్లో పనికిరాదని ఆయన ఏదో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకవేళ అభివృద్ధి ఏమైనా చేయాలంటే అది ఆంధ్రప్రదేశ్లో చేయాలని, అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టుకోవాలని, ఒకవేళ సభలు పెట్టాలనుకుంటే మధ్యప్రదేశ్లోనో గుజరాత్లోనో ఇతర రాష్ట్రాల్లో పెట్టుకోవాలని, తెలంగాణలో మరి ఏదైతే తెలంగాణ నవనిర్మాణ సభ పేరుతో ఒక సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నా, ఎందుకు ఆ సభ ఏర్పాటు చేయాలని ఉద్దేశం ఏంటని చెప్పేసి కూడా ఆయన మరి ఏమైనా పీకేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో పీకాలని చెప్పేసి కూడా మరి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరి టిఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ సభను ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మీరు సినిమాలు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, వ్యాపార లావాదేవీలు చేసుకోవడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. తెలంగాణ ఆంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లా కలిసే ఉంటాం మేము. కానీ మా రాజకీయాల్లో వేలు పెట్టడం కానీ, సెక్రటేరియట్లో వేలు పెట్టడం కానీ, అదేవిధంగా మా యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి అయితే ఆమె తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమైనా ఉద్ధరించాలంటే మరి ఆంధ్రప్రదేశ్లో మీరు ఉద్ధరించండి అని, అదేవిధంగా అక్కడ రాజధాని నిర్మాణం చేసుకోవాలని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీతో పెట్టుకుంటే ఒకప్పుడు మరి ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. టిఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ వచ్చిందని, బట్ టిఆర్ఎస్ ను అంటే కవిత స్థాపించిన టిఆర్ఎస్ ను టచ్ చేయాలని చూస్తే పళ్ళు రాలుతాయని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ వర్సెస్ ఆంధ్ర నాయకులు, ఆంధ్ర జర్నలిస్టులు వర్సెస్ తెలంగాణ జర్నలిస్టులు, మేధావులు, ప్రజలు, ఇట్లా మొత్తం మీద ఎవరి సపోర్టర్స్ వారికి అండగా ఉంటూ మరి ఈ చెలరేగిపోతున్న ఈ వైనం ఏదైతే ఉందో చాలా తీవ్రతరమైంది ఈ అంశము. మొత్తం మీద అయితే మరి పవన్ కళ్యాణ్ వర్సెస్ ఈ నాగేశ్వరం అంశము, దాంతోపాటు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, ఈ అంశాలు ప్రస్తుతం అయితే మరి తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారాయి.